గుడ్ ఆఫ్టర్నూన్, నమస్కారం అండి. నా పేరు డాక్టర్ తిరుమల రెడ్డి నారెడ్డి, యాంటీ కరప్షన్ ఫౌండేషన్ తెలంగాణ రాష్ట్ర చీఫ్ డైరెక్టర్ అండి. నేను ఈరోజు ఒక ముఖ్యమైన ఉద్దేశం తెలంగాణ ప్రజలకు తెలియజేద్దామని చెప్పి ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ఆ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈరోజు ఒక్కటి గమనించాలి, తెలంగాణ ప్రజలందరూ కూడా రాజకీయ నాయకులు, ముఖ్యంగా మీరు రాజకీయ నాయకులు కూడా ఇంకోటి గమనించుకోవాలండి. దయచేసి మీకు ఓట్లేసి మిమ్మల్ని గెలిపించిన ప్రజలకు మేము ఏం చేస్తున్నాము, మేము ఏం చెయ్యాలి అనేది మీరు ఆలోచించుకోవాలండి. ఆలోచించుకోలేకుండా మీరందరూ ఏం చేస్తున్నారంటే, ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళను, ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళని తిట్టుకోవడం జరుగుతుంది. దానివల్ల ప్రజలకు ఏమన్నా ఉపయోగం జరుగుతుందండి? ఏమీ ఉపయోగం లేదు. మీకు అవసరం ఉన్నప్పుడు అదే ప్రజల్ని మీరు వాడుకుంటారు, వారికి అవసరం ఉన్నప్పుడు అదే ప్రజల్ని వాళ్ళు వాడుకుంటారు. అంటే ఇలాగనే వాడుకోవడమే తప్ప, ప్రజలను వాడుకొని వదిలేయడమే తప్ప, ఏ రోజన్నా ప్రజల బాగు కోసం పట్టించుకున్న నాయకుడు నాకు ఎక్కడా కనిపించలేదండి. కనుమరుగైపోయారు. ఇంకొక విషయం అడుగుతున్నానండి ప్రజా నాయకులందరికీ కూడా, మీరందరూ కూడా ఒకటి ఆలోచించుకోవాలి. ఒక చిన్న జాబ్ చేయాలంటే మినిమం డిగ్రీ ఇంటరో ఉండాలి. అదే రాజకీయ నాయకునికి ఏ డిగ్రీ పట్ట అవసరం లేదు, ఏ చదువు అవసరం లేదు. ఏలు ముద్దరేసినా సరే, తెల్ల బట్టలు వేసిండా, ఇంత బంగారం ఉందా, ఇంత ఖర్చు పెట్టుకోగలుగుతాడా, ఇదే ఆయన క్వాలిఫికేషన్. ఇంత ఖర్చు పెట్టుకునే ధైర్యం ఉండి, బెదిరించే ధైర్యం ఉండి, కబ్జాలు చేసుకునే ధైర్యం ఉంటే చాలా రాజకీయ నాయకుడు కావచ్చండి. ఈరోజు ఎవ్వరు కూడా ప్రజలకు న్యాయం చేసే రాజకీయ నాయకుడు ఎవరు కూడా కనిపించట్లేదు. గతంలో ఉన్నారండి. గతంలో 10 ఏళ్ల కిందట, 20 ఏళ్ల కిందట రాజకీయ నాయకులు, ప్రజలకు మంచి చేసే నాయకులు కొంతమంది పేర్లు చేతుల వేళ్ల మీద చెప్పొచ్చు. అలాంటి నాయకులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు మాత్రం ఒక్క రాజకీయ నాయకుడు కూడా కనిపించట్లేదు. ఇంకొక విషయం ఏమంటున్నా అంటే, ప్రజలు కూడా మీ యొక్క ఓటును, అమూల్యమైన ఓటును, అది ప్రజలకు ఒక ఆయుధం, ఆ ఆయుధాన్ని ఉపయోగించకుండా మీరు ఏం చేస్తున్నారంటే దాన్ని అమ్ముకుంటున్నారు. అమ్ముకోవడం వల్ల మీకు జరిగే నష్టాలు మీకు తెలియలేకపోతున్నాయి. ఏంటంటే, మీరు ఆ ఓటును అమ్ముకొని అతన్ని గెలిపించినట్టయితే, అతని దగ్గరికి వెళ్ళి మీరు ఏదైనా పని అడిగినా కూడా అతను మిమ్మల్ని లైటే తీసుకుంటాడు. ఎందుకంటే మిమ్మల్ని కొనుక్కున్నాడు కాబట్టి అతను ధైర్యం ఉంటుంది. ఏమనంటే, నేను కొనుక్కున్నాను, అయిపోయింది, నాకు గెలిచాను కదా, ఈ 5 ఏళ్ళు మీ మీద 10 రూపాయలు ఖర్చు పెట్టే 10 రూపాయలని 20 రూపాయలుగా సంపాదించుకునే ప్రయత్నమే తప్ప ప్రజలకు న్యాయం చేద్దామని ఏ రాజకీయ నాయకుడు ఆలోచించడండి. ఇంకొక విషయం ఏంటంటే, ప్రజలందరూ కూడా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు సులువుగా డబ్బు సంపాదించాలి ఏదన్నా ఉంది, మన అడ్డదారిలో తొందరగా మనము కోటీశ్వర్లం కావాలంటే ఒక రాజకీయం ఒకటేనండి. రాజకీయ నాయకులు అయినంత కోటీశ్వర్లు తొందరగా ఎంత జాబు చేసినా, ఎంత చదివినా, ఐపీఎస్లు కూడా అంత తొందరగా కోటీశ్వర్లు కాలేరు. ఎందుకంటే రాజకీయంలో అంత ఈజీగా కోటీశ్వర్లు అవుతారు. ఏంటంటే వాళ్ళకు ఒక శాసనం, వాళ్ళొక ఎమ్మెల్యే, మినిస్టర్ ఏంటంటే పోలీసులు కానీ అధికారులు కానీ అందరూ కూడా వాళ్ళ చేతుల్లో నడుస్తారు. కాబట్టి వాళ్ళకు ఇష్టానుసారం అయిపోతుంది. కాబట్టి దయచేసి పబ్లిక్ కూడా ఆలోచించుకోవాలి. మీరు ఓటును మాత్రం అమ్ముకోవద్దండి. దయచేసి మంచి నాయకుడిని చూసి మీరు ఎన్నుకోనండి. మీరు ఎన్నుకునేటప్పుడే నాయకుడి మంచోడా కాదా ఇవన్నీ ఆలోచించుకోవాలి. ఇంకో విషయం అడుగుతానండి రాజకీయ నాయకుల్ని, మీరు ఈరోజు కార్పొరేటర్గా ఉన్నప్పుడేమో ఎకరా భూమి కాదు, కనీసం ఒక 10 గుంటల భూమి ఉండదు. తను కార్పొరేటర్ నుంచి ఎమ్మెల్యే అయిందంటే, ఎమ్మెల్యే అయినప్పుడు కూడా కనీసం ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు 1 ఎకరా భూమి ఉండదు. కానీ రెండోసారి ఎమ్మెల్యే అయినంటే 1000 కోట్ల భూములు వస్తాయి. ఎక్కడికి వెళ్ళి వస్తాయండి? మీ తాతలైనా జమీందార్లా, లేకపోతే మీరు జమీందార్లా, లేకపోతే మీరేమన్నా నవాబ్ ఫ్యామిలీ? ఎందుకు మీకు ఇన్ని 1000 ఎకరాల భూములు ఇదవుతున్నాయి తప్ప, పొద్దు ఊకులు కష్టపడి రెక్కాడితే డొక్కాడని ప్రజలు ఎంతోమంది ఎంతగానో కష్టపడ్డా కూడా